ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీలో .NET ప్రాజెక్ట్ ఉందనుకోండి, జావా ప్రాజెక్ట్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వి రిక్వైర్డ్ ఏ ఫ్రెషర్ who are completed graduation, who are skilled or trained in particular technology called .NET or Java. అంటే .NET trained fresher కావాలి, జావా ట్రైన్డ్ ఫ్రెషర్ కావాలని వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. రీజన్ ఏంటంటే వీళ్ళకి ఇమ్మీడియట్గా ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేసుకోవాలి. వాళ్ళకి మళ్ళా .NET జావానో ట్రైనింగ్ ఇచ్చే బడ్జెట్ ఉండదు, వాళ్ళు అంత రిస్క్ తీసుకోరు, వాళ్ళకి అవసరం లేదు. సో ఇలాంటి రిక్రూట్మెంట్ ఈ మీడియం సైజ్ స్మాల్ సైజ్ కంపెనీస్ రిక్రూట్మెంట్లో వాళ్ళు వాళ్ళ కంపెనీ ప్రిమిసెస్లో చేసే రిక్రూట్మెంట్ని ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటారు. వీళ్ళు ఇంకొక స్టెప్ ముందుకేసి వీళ్ళు ఏం చేస్తారంటే క్రీమ్ పీపుల్ కోసం వీళ్ళు అమీర్పేట్ లాంటి ప్లేసెస్లో ఇన్స్టిట్యూట్స్కి వస్తాయి. ఇప్పుడు మాలాంటి ఇన్స్టిట్యూట్కి వస్తాయి. .NET ట్రైన్డ్ ఫ్రెషర్ అవసరం అన్నప్పుడు జనరల్గా హైదరాబాద్లో చాలా కంపెనీస్ నన్ను అప్రోచ్ అవుతాయి. ఆ విధంగా వీళ్ళు ఇన్స్టిట్యూట్స్కి వచ్చి .NET ఫ్రెషర్ కావాలంటే .NET ఇన్స్టిట్యూట్స్కి, జావా ఫ్రెషర్ కావాలంటే జావా ఇన్స్టిట్యూట్స్కి వస్తాయి. ఈ టెక్నాలజీ బేస్డ్ రిక్రూట్మెంట్ చేసుకునే కంపెనీస్లలో నేను అబ్జర్వ్ చేసింది మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ పాస్డ్ ఇయర్ని అంత సీరియస్గా తీసుకోవు. అంటే నేను 100% చెప్పను, ఒక 10 కంపెనీలు వచ్చినట్టయితే 2 లేదా 3 కంపెనీలు వీళ్ళు కూడా మాకు లేటెస్ట్ పాస్డ్ 24, 23, 22 లాస్ట్ 3 years లేదా 20 నుంచే కావాలి అని అడగటం జరుగుతుంది. బట్ ఒక 10 కంపెనీల్లో 7-8 కంపెనీల వరకు గ్యాప్ ఉన్నప్పటికీ టెక్నికల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది.